అనగనగా రామాపురం అనే ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ తన భర్తతో ఇలాగ చెప్తూ ఉంటుంది. ఏవండి, మన అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. పక్కింటి పంతులు గారు మంచి సంబంధం ఉందని చెప్పారు. త్వరగా పెళ్లి చేద్దాం. అదేంటి కాంతం అలా అంటున్నావు? అమ్మాయి ఇంకా నేను చదువుకోవాలి నాన్న అని నాతో రోజు అంటూ ఉంటుంది. అయినా నువ్వు నా మాట ఎప్పుడు వింటావులే, నీ ఇష్టం వచ్చినట్లే నువ్వు చెయ్యి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగయ్య. ఒకరోజు కూతురు కమల, అమ్మా, నా ఎగ్జామ్ ఫీజు కట్టాలని చెప్పాను కదా, ఈరోజు డబ్బులు ఇస్తానన్నావు, ఏంటి ఇంకా ఇవ్వలేదు? నాకు కాలేజీకి టైం అవుతుందమ్మా, త్వరగా నువ్వు డబ్బులు ఇచ్చావంటే వెళ్ళి కడతాను. ఈరోజే లాస్ట్ డేట్. ఎగ్జామ్ లేదు, ఏమీ లేదే. ఈరోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. మంచి కుటుంబం, బాగా స్థిరపడిన వాళ్ళు. నువ్వు కనుక ఈ సంబంధం చేసుకుంటే అదృష్టవంతురాలువే. పెళ్లి కొడుక్కి నువ్వు చదువుకోవటం ఇష్టం లేదు కాబట్టి ఈ రోజుతో నీ చదువు ఆపేయాలి. అలా కాంతమ్మ కమల ఎంత చెప్పినా వినదు. ఆడపిల్లలకి చదివేందుకమ్మా, ఎంత చదువుకున్నా ఒక అయ్యే చేతిలోకి వెళ్ళాల్సిందే. పైగా నువ్వెంత చదివితే నీకన్నా ఎక్కువ చదివిన భర్తను తీసుకురావాలి. మేమా కట్నం ఇచ్చే పరిస్థితుల్లో లేము. అర్థం చేసుకుని ఈ పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటావమ్మా. అర్థం చేసుకో, మీ నాన్న నేను ఇద్దరం ముసలివాళ్ళం అయిపోతున్నాం అని కమలకి సర్ది చెప్తుంది. కమల కూడా తల్లి చెప్పిన మాటల్ని విని అర్థం చేసుకొని చేసేదేమీ లేక పెళ్ళికి తల వంచుతుంది. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి పెళ్లి చేస్తారు. అలా కమలకి ఇష్టం లేకుండానే కమల పెళ్లి జరిగిపోతుంది. అంగరంగ వైభవంగా పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా పెళ్ళికొడుకు తరపు వాళ్ళే చేస్తారు. ఇదంతా చూసిన కమల, అమ్మా నాన్న చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది, వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, ఆ ఇంట్లో నేను బాగా సుఖపడతానేమో, నా జీవితం ఇక నుంచి మంచిగా ఉండబోతుంది అనుకొని కలలు కంటుంది. కానీ కమల ఊహించుకున్నది ఒకటైతే అక్కడ జరుగుతుంది వేరొకటి. తన భర్త చాలా చెడ్డవాడు, అన్ని అలవాట్లు ఉన్నాయి. డబ్బంతా తాగుడు, జూదం, ఇలా వివిధ రకాల పనులకి ఖర్చు చేస్తూ ఉంటాడు. పైగా పుట్టింటి నుంచి కట్నం డబ్బులు తీసుకురమ్మని కమలని ఎప్పుడూ వేధిస్తూ ఉంటాడు. పెళ్ళైన తర్వాత కమల ప్రశాంతంగా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదు. కానీ ఈ విషయాలేవి తల్లిదండ్రులకు చెప్పేది కాదు. కమల ఎంత చెప్పినా భర్త కమల మాట వినేవాడు కాదు. పైగా డబ్బంతా పోగొట్టుకొని ఆఖరికి వాళ్ళు ఉంటున్న ఇంటిని కూడా తాకట్టులో పోగొట్టుకుంటాడు. ఆ మనస్తాపంతో భర్త మంచాన పడతాడు. కమల ఏమీ తోచని పరిస్థితిలో అయోమయంలో పడిపోతుంది. అప్పటికే కమలకి ఒక బిడ్డ ఉంటాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకి చేరవేస్తుంది. ఈలోగా కమల భర్త అనారోగ్యంతో చనిపోతాడు. ఎటు దిక్కుతోచని పరిస్థితిలో కమల తన బిడ్డను తీసుకొని ఒక చిన్న పూరింట్లో అద్దెకి ఉంటూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కనుక మా అమ్మా నాన్న నన్ను చదివించినట్లయితే ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడి నా బిడ్డను నేను పోషించుకునేదాన్ని. కానీ ఈరోజు నా బిడ్డను పోషించుకోవడం కోసం నానా కష్టాలు పడవలసి వస్తుంది, కూలి పనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకే ఆడపిల్లలకి చదువు ఉండాలి, నాకు తెలిసిన ఏ ఆడపిల్లకైనా చదువుకోమనే చెప్తాను అనుకుంటుంది. ఒకరోజు కాంతమ్మ కమలని చూడ్డానికి వచ్చి కమలని, ఆ బిడ్డని ఆ పూరింట్లో చూసి దుఃఖంతో, కమల, నన్ను క్షమించమ్మా, నా వల్లే నీ జీవితం ఇలా అయిపోయింది. ఆ రోజు పెళ్ళి పెళ్ళి అనకుండా నిన్ను చదివించినట్లయితే ఈరోజు
నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదానివి. నీకు ఏ కష్టము ఉండేది కాదు. నీ జీవితాన్ని నేనే నాశనం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా అని అంటుంది. కమల కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది. కానీ కమల మాత్రం జీవితం అక్కడితోనే ఆపకుండా ఊరి చివర ఒక చిన్న చెట్టు కింద చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని బ్రతుకు వెళ్ళదీస్తూ తన కొడుకుని చదివించుకుంటూ ఉంటుంది. ఇలాగే ఆడపిల్లని చదివిస్తే ఎప్పటికైనా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాని ఆడపిల్లకి చదివెందుకు అని చెప్పి ఏ తల్లిదండ్రి కూడా ఆడపిల్లలను చదివించకుండా ఉండకండి. ఇది ఈరోజు కథలోని నీతి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి స్టోరీస్.